హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఫ్రెండ్స్? అందరు బాగా మేమైతే మస్తున్నాం. బబ్బీ హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మా బబ్బియానికి అయితే ఫీవర్ అయితే కొంచెం తగ్గింది ఆరా ఫీవర్ తగ్గింది. అయిపోయింది. నిన్న మస్తు డల్ ఉండే, నిన్న చాలా అంటే చాలా డల్ ఉండే, అందుకే ఈ రోజు అయితే కవర్ అయిపోయింది కొంచెం. మా బబ్బియానికి అయితే ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లా యూట్యూబ్ లా ఓపెన్ చేసిన కొద్దిగా ఇరుముడి మూవీ అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే మా బబ్బియానికి అయితే చూడాలని ఉందంట. మూవీ కోదాం మమ్మీ, మూవీ కోదాం అని తలిగింది. అందుకే టికెట్స్ అయితే బుక్ చేసుకుని అయితే పోతున్నాం. చూస్తావారా సినిమా? చూస్తా. అలా హీరో వాళ్ళరా, హీరో తెలుసా? రవితేజను. నువ్వు ఎప్పుడు పోయినావు మనిషి లాస్ట్ టైం సినిమాకి? ఓ చాలా డేస్ అవుతుంది నేను సినిమాకి పోయి. అవునా, అప్పుడు మనమే కదా పోయింది. చిన్న ఉండే ఏదో సినిమా పోయినాం, బాలకృష్ణ సినిమా పోయినాం. అదే సినిమా అదే లాస్ట్. చాలా అంటే చాలా డేస్ అవుతుంది, ఇయర్ అయిపోతుంది. ఇయర్ ఏంది, రెండు మూడు ఏళ్ళు అయింది సినిమా పోక. అందుకే ఇప్పుడైతే పోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మేమైతే పోతున్నాం సినిమాకి అయితే. సో ఫ్రెండ్స్, మా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ కావద్దు మా వీడియో అయితే. మా బబ్బియానికి అయితే ఊకే ఇంట్లో వండుకొని ఆస్ట్ వస్తాయి కదా, కొంచెం అట్లా బయట తిరిగినట్టు ఉంటది, అట్లనే సినిమా చూసినట్టు ఉంటది అని తీసుకుపోతున్నాం కదా బబ్బీ. అవును. మనిషి ఆటో వచ్చింది చూడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆటో అయితే వచ్చేసింది, మేమైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. నడురా బాబు, ఎక్కువ మమ్మీ. అది డాడీ ఎక్కుతాడా? డోర్ వేసి నేను కూడా వస్తున్నా. ఏ బాబీ రారా జల్దీ. సో ఫ్రెండ్స్, మనకైతే అన్న అయితే కలిసిండు అనమాట. అన్న మన వీడియోలు అయితే చూస్తాడు. అన్న హాయ్ చెప్పనా? ఏం పేరు అన్న? సూర్యనా? ఏడుంటావన్నా? ఆఫీస్ పేట. సో ఫ్రెండ్స్, మన వీడియోలు చూస్తున్నారంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సరే ఓకే అన్న, ఉంటా అన్న. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే లోపలికి అయితే వచ్చేసాం. సినిమాకి అయితే టైం అవుతుంది. ఇప్పుడైతే బాబీ పోదామా? అదో కారు ఉంది రోడ్డు. వద్దురు, మళ్ళీ వస్తాం కదా. సినిమా అయిపోయినాక ఎక్కుదు, సరేనా? సినిమా అయిపోయినాక ఓకే. చాలా పైన ఉందబ్బా. అవును. కింద అమ్మా, ఎంత రౌండ్ రౌండ్ ఉంది. సర్కిల్ అయిపోయింది రౌండ్ గా. నడువురి సినిమా కూడా వద్దా? ఫస్ట్ సినిమా తగిలించి పంపుతుంటాం. పైగా మా నాగులు గడు ఓటమిని ఒప్పుకోడు కదా. హే బాబీ, బ్రేక్ టైం. బ్రేక్ టైం అయింది. బబ్బీ అంటే మరి తీసుకురా. ఏం తీసుకురావాలరా? పాప్కార్న్, థమ్స్ అప్. థమ్స్ అప్ వద్దు. నీకు కాఫీ ఏమైనా తీసుకురావాలా? కాఫీ సరే, మామూలుగా తీసుకొని వస్తా. బాగుందా? సో ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే సినిమా అయితే చూసేసినాము. మనీషా, ఎట్లుంది సినిమా? సో ఫ్రెండ్స్, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మా మనీషా అయితే ఎమోషనల్ అయిపోయింది. అసలు నిజంగా చెప్పాలంటే సినిమా చూడని వాళ్ళైతే తొందరగా వెళ్ళి చూడండి. ఎంత బాగుందంటే సినిమా, అంత బాగుంది. నాకైతే మా డాడీ గుర్తుకు వచ్చిండు. ఎందుకంటే పుట్టి ఇంత పెద్ద పెళ్లి వేసుకున్నాక చాలా మిస్ అవుతాం డాడీ వాళ్ళని. నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం.
మా డాడీ నాకు డైలీ ఫోన్ చేయకుండా నేను అస్సలు ఉండలేదు ఫ్రెండ్స్. ఇప్పటికైనా మా డాడీ కాలింగ్ ఇన్స్టా నేను చూపిస్తాను, నాకు డైలీ 10 times అనే చేస్తారు. మా డాడీ నాకంటే అంత ప్రేమ. నేను మా డాడీని ఇన్సైట్ అయితే ఒక్కరోజు ఏంటి ఒక నైట్ అయితే నేను లేను ఫ్రెండ్స్. కాకపోతే పెళ్ళి చేసుకున్నాక ఇప్పుడైతే ఉంటున్నా. మన పిల్లలను చూసుకొని మనం చూసుకొని మన భర్తలను చూసుకొని మనం ఉండాల్సిందే. కానీ సినిమా అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అలా బాబీ మరి నీకురా అసలు నువ్వు సినిమా చూసినా అవురా? నువ్వు అలా సినిమా కూడా అంటే సినిమా చూసినా అవురా? ఆ పాప్కార్న్ డబ్బా మీద ఉంది ఈ మొత్తం. చెప్పరా ఎట్లా చేస్తున్నా అనుకుంటున్నావు? ఏమో చేసినట్టు ఏంటది? అట్లా కాదు ఫ్రెండ్స్. మా అభిగాడు ఏం చేస్తుందంటే ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో బాగా చూసింది కదా, 23 సినిమా చూస్తే ప్రతి ఒక్కరు ఏడవాల్సిందే లాస్ట్ మూమెంట్ అని చెప్తున్నారు కదా. అందులో ఈమె వస్తుంది నా కళ్ళు చెక్ చేస్తుంది. మమ్మీ ఏడుస్తుందా, డాడీ మమ్మీ ఏడుస్తుంది, మమ్మీ ఏడుస్తుంది. నువ్వు ఏడ్చావా మనిషి? నేను లాస్ట్ అట్లా ఏడ్చావు కదా. ఏదో ఆ పిల్ల శవాన్ని తీసుకెళ్లేటప్పుడు బాబు వాళ్ళ డాడీ తీసుకుపోయేటప్పుడు నాకు నిజంగా లాస్ట్ మూమెంట్ లా ఆడవాళ్ళు అంటే లేడీస్ ఎట్లా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి. నిజంగా మంచి మెసేజ్ ఉంది అసలు. అదైతే మస్తు ఉంది. కానీ ధైర్యంగా ఉంటేనే చచ్చిపోయింది కదా, అది ఒకటి ఉంది. మళ్ళీ అదే అర్థం కాలే. మనం చెప్తాం కదా, ఆ నిజాయితే ఆ పాప ప్రాణం తీసేసి అది ఎట్లుండాలి అయినా కానీ మంచి మెసేజ్ ఉంది అబ్బా సినిమాలో అయితే. సినిమా అయితే చాలా బాగుంది. ఆడవాళ్ళు ధైర్యంగా ఉండాల్సిందే, మనం ఉండాలి. మళ్ళా ఏమైనా చెప్పాలి. ఇంకోటి ఈ మెయిన్ పాయింట్ అదే, అసలు బయట ఏం జరిగినా ఖచ్చితంగా చెప్పాల్సిందే. మమ్మీ డాడీకి షేర్ చేసుకోవాలి. లేకపోతే మనసులోనే పెట్టుకోవటం మాత్రం అది పెద్దగా అవుతుంది. ఒక ఎమ్మెల్యే సినిమాలు ఎట్లా చేసింది అసలు. అబ్బా వాడు ఎంత మంచోడు అని. అందుకే ఎవరిని నమ్మొద్దు, ఎక్కువ నమ్మొద్దు. పిల్లల్ని నమ్మి ఎవరిని అంటే ఎవరిని ఎక్కువ నమ్మకూడదు. పిల్లల విషయంలో అయితే చాలా అంటే చాలా అర్థమవుతుంది. సినిమా అయితే సూపర్ అసలు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మంచి స్టోరీ ఉన్న సినిమా ఇదైతే. ఇది చాలా దూసుకెళ్ళిపోతుంది ఆయన. సినిమా బాగుంది సినిమా. సో ఫ్రెండ్స్, సినిమా చూసిన తర్వాత నాకంటే ఫుల్ ఆకలి అవుతుంది. అందుకే మేమైతే ఇక ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకొని తింటున్నాం. నాకు అందుతలే బబ్బీ అని దగ్గర పెట్టుకుంది. అది ఎట్లా గుంజుతుంది చూడండి. సూపర్ ఉందా? సో ఫ్రెండ్స్, 23 మూవీకి అయితే ఎవరెవరైనా కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.